పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో మెరిసిన ఆ నీళ్ళి కళ్ళు గుర్తున్నాయా? రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముతూ కెమెరా కంటికి చిక్కి రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన మధ్యప్రదేశ్ అమ్మాయి మోనాలిసా బోన్స్లే ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఒక సినిమాను మించిన ట్విస్ట్ ఇచ్చేసింది. కేవలం ఒక్క వీడియోతో కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ నేడు తన మనసును దోచుకున్న ప్రియుడు ఫర్మాన్ ఖాన్ చేతిని అందుకుంది. తన తండ్రి బలవంతపు వివాహం నుంచి తప్పించుకొని ప్రాణాల మీద ఆశ వదులుకొని కేరళకు చేరుకున్న ఈ జంట ఈరోజు ఒక ఆలయం సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. మోనాలిసా ఇండోర్కి చెందిన అమ్మాయి కాగా ఫర్మాన్ ఖాన్ మహారాష్ట్రకు చెందిన యువకుడు. వీరిద్దరి మధ్య ఏడాదిన్నరగా ఫేస్బుక్ ద్వారా సాగుతున్న ప్రేమాయణం గురించి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చింది. కేరళలో ఇప్పుడు ఒక మధుర కావ్యంగా ఈ ఇద్దరి జంట మారిపోయింది. షూటింగ్ పనుల కోసం కేరళకు వచ్చిన మోనాలిసాను ఆమె తండ్రి తన ఇష్టానికి విరుద్ధంగా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేయాలని చూశాడు. ఈ క్రమంలోనే జరిగిన గొడవలు ముదిరి పాకాన పడి ఆ తర్వాత మోనాలిసా తన ప్రియుడితో కలిసి కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించిందని సమాచారం. నా తండ్రి నుంచి నాకు రక్షణ కావాలి, నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తితో బతికే హక్కు నాకుంది అంటూ ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పేదరికంలో పూసల దండలు అమ్ముకున్న మోనాలిసా నేడు స్టార్ హీరోయిన్గా సినిమాలు చేస్తూనే తన ప్రేమ కోసం తన కుటుంబాన్నే ఎదిరించింది. మోనాలిసాను చూసి ఆమె అభిమానులు ఇప్పుడు శుభాకాంక్షలు తెలుపుతుంటే మరికొందరు అప్పుడే మా హీరోయిన్కు పెళ్ళైపోయిందా అంటూ ఆవేదన చెందుతున్నారు. వైరల్ అయిన కొద్ది రోజులకే బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాను గుర్తించి తన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసా నటించి వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. చిన్న పాత్ర అయినా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మోనాలిసా తెలుగు సినిమాలకు కూడా అడుగుపెట్టేసింది. ఆమె లైఫ్ అనే పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. క్రష్, ఇట్స్ ఓకే గురు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో చరణ్ సాయి సరసన నటిస్తోంది. ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాల్లో నటిస్తోందన్న వార్తలు ఇప్పుడు వచ్చాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ నుంచి పారిపోయింది మోనాలిసా. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మోనాలిసా ఇప్పుడు ఏది చేసినా సెన్సేషన్. అది పూసలమ్మినా, పూసలమ్మే స్థాయి నుంచి ఆ తర్వాత హీరోయిన్గా మారిన ఆ హీరోయిన్ కాస్త బాలీవుడ్కే పరిమితం కాలేదు. ఇప్పుడు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా ఈ మోనాలిసా ఇప్పుడు హీరోయిన్ ఛాన్సుల కోసం అన్ని ఇండస్ట్రీలకు తిరుగుతున్నటువంటి పరిస్థితి. తిరగడమే కాదు, హీరోయిన్గా కూడా సెలెక్ట్ అయిపోయింది. దాదాపుగా ఒక మంచి స్థాయి ఉన్నటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోల సరసను కూడా మోనాలిసా ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కోట్ల మంది మోనాలిసాను ఆమె పూసలమ్మేటువంటి ఆ విజువల్స్ను తమ మొబైల్స్లో షూట్ చేసి రాత్రికి రాత్రే ఒక స్టార్ని చేసినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ దృశ్యాలు చూసి ఒక్కసారిగా బాధపడుతున్నారు. ఎందుకంటే అప్పుడే మోనాలిసా పూసలమ్మే స్థాయి నుంచి హీరోయిన్గా మారిపోవడం, హీరోయిన్గా మారిన వెంటనే ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అనేటువంటి క్రమంలోనే ఆ వెంటనే ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఫర్మాన్ ఖాన్ అనేటువంటి ఒక యువకుడితో ప్రేమాయణంలో పడిపోవడం. అంతటితో ఆగిందా? ఆగలేదు. వెంటనే ఆ ప్రేమాయణం కాస్త పెళ్లి వరకు దారితీసింది. ఈ విషయం తెలిసినటువంటి మోనాలిసా తండ్రి వెంటనే వారించాడు. ఇప్పుడిప్పుడే పూసలమ్ముకునేటువంటి స్థాయి నుంచి హీరోయిన్గా మారిపోయింది. తమ జీవితం అంతా కూడా ఒక బాలీవుడ్ ప్రపంచంలోనే అందమైన కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నామంటూ కళలు కంటున్నటువంటి స్టేజ్లోనే ఒక్కసారిగా ఈ ప్రేమాయణం కాస్త తమ జీవితాన్ని తలకిందులు చేస్తుందేమో అనేటువంటి భయంతో మోనాలిసా తండ్రి ఆ ప్రేమను ఒప్పుకోలేదు. కూతుర్ని వారించాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రేమను ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇమీడియట్గా ఆ ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఫర్మాన్ ఖాన్ కాల్ చేస్తే మాత్రం ఏమాత్రం ఒప్పుకోనంటూ కరాఖండిగా చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక సినిమాలు అన్నీ పక్కన పెట్టేసిన మోనాలిసా చివరకు తన ప్రేమికుడి వైపే ఆమె ఓటేసింది. చివరకు తన ప్రేమికుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, ఎక్కడి నుంచి పారిపోయిందంటే సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో
సినిమా షూటింగ్లో అందరూ బిజీగా ఉన్నటువంటి క్రమంలో చెప్పా పెట్టకుండా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీసి నేరుగా కేరళలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఒక్కసారిగా మోనాలిసాను చూసి ఆశ్చర్యపోయారు. ఈమె ఎవరో తెలుసా సార్ అంటూ పక్కనే ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అక్కడ ఉన్నటువంటి అధికారికి ఈమె రీసెంట్గా ఫేమస్ అయినటువంటి మోనాలిసా, ఆ మోనాలిసా మన స్టేషన్కి వచ్చిందంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా తన కంప్లైంట్ ఇచ్చింది. ఆ వెంటనే తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని నేరుగా పోలీస్ స్టేషన్కి పిలిపించింది. అక్కడి నుంచి నేరుగా స్థానికంగా ఉన్నటువంటి గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మోనాలిసా చెక్క తన జీవితంలో అన్నీ చకచకా జరిగిపోయాయి. కుంభమేళాలో, ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళాలో ఒక సాధారణ యువతిగా పూసలమ్మే స్థాయి నుంచి హీరోయిన్గా మారడం, అది కూడా 10 సినిమాల వరకు బుక్ అవడం, ఇప్పటికే దాదాపుగా 3 నుంచి 4 సినిమాల్లో నటించడం, ఇలా దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు కూడా ఆమెను మొదటగా గుర్తించినటువంటి డైరెక్టర్ మొత్తం సినిమా రంగాలకంతా కూడా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ఆ తర్వాత వెంటనే కట్ చేస్తే అందరి యువతలాగే, కొంతమంది ప్రేమాయణంలో మునిగి తేలినటువంటి యువతలాగే ఈ మోనాలిసా కూడా ఫేస్బుక్లో పరిచయం అయినటువంటి ఆ వ్యక్తితో ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఒకసారి స్క్రీన్ మీద ఆ యువకుడు, ఒక రకంగా చెప్పాలంటే ఈ మోనాలిసా ప్రేమను చూరగొన్నటువంటి ఆ యువకుడు ఫోటో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ యువకుడు ఇప్పుడు మన డైరెక్టర్స్ అంటే పూసలమ్మేటువంటి ఒక యువతని రాత్రికే స్టార్ని చేసినటువంటి సోషల్ మీడియా అంతటితో ఆగకుండా ఆమెను హీరోయిన్గా చేయడం, హీరోయిన్గా చేసిన తర్వాత ఇప్పుడు ఆమె మరో యువకుడిని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి చూద్దాం. మరి కొంతమంది దర్శకులు ఈ యువకుడిని కూడా హీరోని చేస్తారేమో. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యువకుడిని ఒకసారి మీరు చూస్తే చూడ్డానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా హీరోయిన్ మోనాలిసా ప్రేమలో పడినటువంటి ఆ యువకుడు ఈయనే. ఆ ఫర్మాన్ ఖాన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇతగాడే. చూద్దాం మరి దర్శకులు మళ్ళీ ముందుకొచ్చి మోనాలిసా క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్గా మారితే, ఇప్పుడు ఈ పెళ్లి కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో ఈ వీడియోలు అంతా కూడా మరింత వైరల్ అయితే, మరో డైరెక్టర్ ముందుకొచ్చి ఈ ఫర్మాన్ ఖాన్ కూడా హీరో చేస్తాను, మోనాలిసాని హీరోయిన్గా పెట్టి మరొక సినిమాను కూడా తీస్తానంటూ ఇంకో డైరెక్టర్ వస్తాడేమో మరి చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది జరిగినా, ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా వైరల్ కావడంతో ఆ వైరల్ అయినటువంటి యువతని హీరోయిన్గా మార్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. మీరేమనుకుంటున్నారు? మోనాలిసా ఫర్మాన్ ఖాన్ని ప్రేమించడం, ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఈ ఫర్మాన్ ఖాన్ని కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లి చేసుకోవడం, అది కూడా సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నటువంటి మోనాలిసా కట్ చేస్తే అక్కడి నుంచి పారిపోయి నేరుగా పోలీస్ స్టేషన్కి చేరడం, పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఒక ఆలయానికి వెళ్ళడం, ఆ ఆలయంలో స్థానికంగా తమకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో పూలదండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలోనే వైరల్గా మారి. మరి చూద్దాం ఏ దర్శకుడు ముందుకు వస్తాడో. ఇక్కడ మోనాలిసా పెళ్లి చేసుకున్నటువంటి ఈ యువకుడిని కూడా మరి హీరోగా చేస్తారో లేదో చూద్దాం. మీరేమనుకుంటున్నారు? మోనాలిసా ఇలా పారిపోయి పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.